మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్ట్ ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, creative thinking, career based program, school based student, skill based students, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో-కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. నమస్కారం, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను జోజుబాబు. ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళితే, ఏలూరు రేంజ్ IG శ్రీ GVG అశోక్ కుమార్ ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా SP K ప్రతాప్ శివకిషోర్ ఇతర అధికారులతో కలిసి ఆయనకు స్వాగతం పలికారు. ముందుగా IGకి సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. వార్షిక తనిఖీలలో భాగంగా GVG అశోక్ కుమార్ శాంతి భద్రతలు, నేర నియంత్రణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన మరియు మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అలాగే పాత నేరస్తులు, పెండింగ్ కేసులు, మహిళా బాలికల మిస్సింగ్ కేసులపై వేగవంతమైన దర్యాప్తు చేపట్టాలని సూచించారు. AR, డాగ్ స్క్వాడ్, కమాండ్ కంట్రోల్ రూమ్, డ్రోన్ల యొక్క వినియోగం,
అన్ని విభాగాలతో పాటు హోంగార్డ్ విభాగాలను తనిఖీలు నిర్వహించారు. డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, స్పెషల్ బ్రాంచ్, ఫింగర్ ప్రింట్ విభాగాలు తదితర శాఖల పనితీరును సమీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. కేసుల దర్యాప్తులలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెంపొందించాల్సిన అవసరాన్ని ఆయన అధికారులకు వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా పెట్టి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని సూచించారు. నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణా నివారణ కొరకు వాహన తనిఖీలు పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎన్ సూర్యచంద్రరావు, వివిధ డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ర్యాండమ్గా సర్వే చేసి వెంటనే బాగా రెస్పాండ్ వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్లో పేర్లు మీరు ఎస్ఐ గారికి ఎస్పీ గారికి ఇస్తున్నారు. అలాగే తగ్గలపూడి, తాగపల్లి, వెంటనే రెస్పాండ్ అయ్యారు. అట్లా ఇస్తుంటే బాగా రెస్పాండ్ కాదు పోలీస్ స్టేషన్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. వాళ్ళని రోజు సెట్ కాన్ఫరెన్స్లో అడుగుతుంటే వాళ్ళు భయపడతారు. ఎస్పీఆర్ తెలుస్తున్నది, పిటిషన్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ట్రాక్ చేస్తున్నారు, మీకు వెళ్ళదు అంటే మిషన్తో మర్యాదగా మాట్లాడతారు. లేకపోతే ఏ పిటిషన్ వచ్చినా పక్కన పడేస్తారు. నువ్వేనా మీకు ర్యాండమ్గా వాళ్ళు ఫోన్ చేసే నంబర్స్ వచ్చిన 1 వీక్లో మీకు పని అయిపోయిందండి, ఫీడ్బ్యాక్ సర్వే కదా ఇలా తీసుకోవాలి. తీసుకున్నది మీరు నోట్ చేసుకుని ఇస్తున్నారు. ఏ పోలీస్ స్టేషన్లో బాగుంది, ఏ పోలీస్ స్టేషన్లో బాగాలేదు, అది కూడా మీరు వారికి ఎస్పీ గారికి చెప్పండి. వచ్చే నెల 1వ తేదీ నుండి రేషన్ డీలర్ల ద్వారానే కార్డుదారులకు డిపో వద్దనే సరుకుల పంపిణీ కార్యక్రమం కొనసాగిస్తున్నందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఫోటోలకి పాలాభిషేకం చేస్తున్నట్లు ఏలూరు జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం సభ్యులు తెలిపారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘ సభ్యులు పాలాభిషేకం నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే బడేటి చంటికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో చంటి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రేషన్ డీలర్లు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, రేషన్ డీలర్లందరూ పారదర్శకంగా పనిచేయాలని కోరారు. రేషన్ డీలర్లకు సైతం ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని, సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తానని తెలిపారు. గత ప్రభుత్వం రేషన్ పంపిణీకి వ్యాన్లను తీసుకువచ్చి కోట్ల రూపాయలు నాశనం చేసిందని అన్నారు. రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ రాజులపాటి గంగాధర్ మాట్లాడుతూ రేషన్ డీలర్లకు కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రేషన్ షాపుల వద్దనే సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలిపారు. గత 4 ఏళ్లలో కనీసం అద్దె కట్టుకోవడానికి కూడా కష్టంగా ఉండేదని వాపోయారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు పాలాభిషేకం చేయడం కూడా తక్కువేనని కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కర్రి శ్రీనివాసరావు, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘ సభ్యులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కూటమి ప్రభుత్వం, బడేటి చంటి గారి నాయకత్వం, బడేటి చంటి నాయకత్వం, కూటమి ప్రభుత్వం నాయకత్వం, బడేటి చంటి గారి నాయకత్వం, పుట్ట మహేష్ గారి నాయకత్వం, నాదేండ్ల మనోహర్ గారు, బడేటి చంటి గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. వారికి ధన్యవాదాలు తెలియజేయడానికి మరి నాటి రేషన్ డీలర్ సమావేశానికి విచ్చేసిన రేషన్ డీలర్లందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ, మీకు ఎలక్షన్ ముందు గత 4 సంవత్సరాలు అంటే 1 సంవత్సరం తర్వాత ఆటోలు రావటం పెట్టింది. మీరందరూ కూడా అనేక పర్యాయాలు మరి ఆ ప్రభుత్వం దగ్గర తిరిగారు, అపోజిషన్ పార్టీలను మా దగ్గరికి వచ్చారు. చాలా కాలంగా చాలామంది ఈ డిపో లేకపోతే మేము బతకలేమనే పరిస్థితులు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఎలక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత నన్ను కలవటానికి కూడా సీక్రెట్గా రావాల్సిన పరిస్థితులు మీ అందరికీ ఏర్పడ్డాయంటే ఏ విధంగా ఉందని మీరు అందరూ కూడా ఆలోచించుకోండి. మీకు ధైర్యం చెప్పాం. మీరు కూడా పారదర్శకంగా మీరు కూడా ప్రజల దగ్గర నుంచి మాకు మాట రాకుండా చేయవలసిన బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలి.
ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మేము కూడా అనేక మంది వేరే పార్టీల కోసం ఏదన్నా సరే నేను పార్టీలకు అతీతంగానే చేస్తా. ఆ పార్టీలో ఉండి సంఘాన్ని పాడు చేద్దాం అనుకునేవాడిని ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. అదేవిధంగా నేను చేసుకెళ్తున్నా. కొంతమంది ఇంకా ఎందుకంటే ఆ చెడు ప్రభావం నుంచి బయటికి రాలా. జగన్మోహన్ రెడ్డి పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైసీపీ అనేది రెండు వేరే భిన్న పార్టీలే. వైసీపీలో ఉంటూ పక్కన ఉండి పాడు చేద్దామని మనస్తత్వం ఉన్న వాళ్ళు అందులో ఇంకా బయటికి రాలేకపోతున్నారు. అటువంటి వాళ్ళని ఉపేక్షించుకోకుండా అటువంటి వాళ్ళు చేయకపోతే మన రాష్ట్రం అధోగతి పాలవుద్ది. ఇప్పుడు కూడా రాజధాని అమరావతి, మీకు ఎవరికైనా అనుమానం ఉందా? దాన్ని పాడు చేద్దామని మాటలు చెప్తే ఏమవుద్ది? అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలనే కాంక్ష వాళ్ళలో లేదు. అందరికీ ఉపయోగపడేది అది. పార్టీలకు అతీతంగా రాష్ట్రం అంతా కూడా ఉపయోగపడుతుంది. మళ్ళీ నేను వస్తానంటే నువ్వు వచ్చినప్పుడు సంగతి చూద్దాం. వస్తారో రప్పిస్తారో, ప్రజలు ఏ విధంగా చేశారనేది ప్రజలందరూ కూడా మీరందరూ మీ అన్నీ కూడా ఆలోచన చేసి ఇదైతేనే పారదర్శకంగా ప్రజలకి చేరద్దన్న ఉద్దేశంతో చేశారు. ఇంత లోతుగా ఆలోచించే ప్రభుత్వం ఏది ఉండదో డెఫినెట్గా మీరు కూడా అదే విధంగా ఆలోచన చేయాలని మీ అందరినీ కోరుకుంటూ, మీ మద్దతు ఎప్పుడు కూడా మంచి చేసే కూటమి ప్రభుత్వాన్ని ఎదరికి తీసుకెళ్తే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు. మేమందరం కూడా ప్రజల కోసం ఆ రోజున కష్టపడ్డాం. మీకోసం కాదు, ప్రజలకు న్యాయం జరగాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న ఒక నినాదంతో మేమందరం కూడా రోడ్లెక్కి ఆ రోజు 4.5 సంవత్సరాలు తిరిగామని చెప్పి, మేము కూడా మీలాగా రోడ్డు ఎక్కకుండా దాక్కుని ఓట్లు ఎవరికి వేసేవారు? మీరు ప్రతిదాన్ని కూడా ఎదిరించి మా వాళ్ళందరూ కూడా బ్లడ్ పెట్టి చేశారు. కాబట్టి ఈ రోజున మనం ఇంత హ్యాపీగా ఉన్నాం. దాన్ని గుర్తించి మరి మీ అందరి సహకారం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జిల్లా ఏలూరు యొక్క సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం. మరి అలాగే లోకల్గా మా అధికారులకు కానివ్వండి, ఇక్కడ బడేటి చంటి గారు, పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు మా యొక్క జిల్లాకు సంబంధించి ఎంతో రేషన్ డీలర్లకు సంబంధించి ఎన్నట్టు ఉంటూ అనేక విషయాల్లో మాకు సహకరిస్తూ ఈ యొక్క అతి చిన్న వ్యవస్థ దీనికి సంబంధించి అతి తక్కువ కమిషన్తో చాలించాలని కమిషన్తో బతికేటువంటి రేషన్ డీలర్స్ వ్యవస్థకు సంబంధించి మీకు అండగా ఉంటాయని చెప్పి వారు ఎలక్షన్ ముందే చెప్పడం జరిగింది. దానిలో భాగంగా అనేక సార్లు మాకు రేషన్ డీలర్లకు సంబంధించి న్యాయం చేస్తామని చెప్పిన ధర్మిలా ఇవాళ వారు కూడా మాట నిలబెట్టుకుంటూ ఈ కూటమిలో ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి మా చంటి గారికి కూడా మేము అందరం కూడా ఏలూరు జిల్లాకు సంబంధించి మొత్తం ప్రతి డీలర్ కూడా అంత మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న సందర్భం ఇది. మరి ప్రభుత్వం ద్వారా పవన్ కళ్యాణ్ గారు మీరు అందరూ కూడా పునర్జన్మ కల్పించారు అనేది చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ రకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరం కూడా చప్పట్ల ద్వారా మరొకసారి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, స్థానిక నాయకత్వాలకు కూడా మన ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. గత 5 సంవత్సరాలుగా రేషన్ డీలరు కనీసం రూమ్ రెంట్లు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో కాకుండా కనీసం డీలర్ అనే మనుగడ కూడా కోల్పోయే పరిస్థితుల్లో ఉమ్మడి ప్రభుత్వం ఈ రోజున రేషన్ డీలర్ల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ మాకు విలువైనటువంటి కానుకగా ఈ ఉమ్మడి ప్రభుత్వం ఇచ్చినందుకు వారికి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అలాగే విధంగా మేము ప్రభుత్వానికి చెల్లించి మేము ప్రజలకి సేవ చేసినటువంటి ఎన్నో రోజులు ఉన్నాయి. మేము అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము ప్రజలకి సేవ చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చి వాళ్ళ రుణం తీర్చుకుంటామని చెప్పి ఈ విధంగా సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు రాజేశ్వరి అండి, జిల్లా ప్రెసిడెంట్. నేను మహిళా ప్రెసిడెంట్గా ఉన్నాను. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మా రేషన్ డీలర్లు చాలా ఇబ్బందులు పడ్డారండి. మా ఉనికిని మేము కోల్పోయాం. మా ఏళ్ళ ముద్ర కూడా మాకు లేదు. మా రేషన్ బియ్యం తీసుకోవాలన్నా వాళ్ళు MDU వచ్చేదాకా ఉండే పరిస్థితి వచ్చిందండి. గత ప్రభుత్వం చేసిన పెదపాడు మండలం అప్పనవీడులోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో జరుగుతున్న హనుమాన్ జయంతి వేడుకలలో భాగంగా శ్రీ అభయాంజనేయ స్వామి వారిని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో దెందులూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారపాటి రామసీత, మండల పార్టీ అధ్యక్షులు మరడాని రవి సహా పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.
లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్ఛార్జ్ కార్యదర్శి మరియు ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ కేకేవి బుల్లికృష్ణ శనివారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని సంబంధిత అధికారులతో సామాజికంగా వెనుకబడిన మరియు అనాథ బాలలకు ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ మరియు న్యాయ సాధికారిత అనే అంశంపైన అవగాహన సదస్సును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కార్యదర్శి కేకేవి బుల్లికృష్ణ మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ వారి ఆదేశాలతో ప్రతి బాలలకు గుర్తింపు కార్డును కలిగి ఉండాలని, అందులో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అనాథ మరియు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన గుర్తింపు కార్డు లేని బాలలను గుర్తించి వారికి గుర్తింపు కార్డు ఆధార్ కార్డును ఇప్పించవలసిందిగా సూచించారని, అందులో భాగంగా సంబంధిత అధికారులతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ ప్రక్రియకు న్యాయ, రెవెన్యూ, వైద్య శాఖలు మరియు ప్యానల్ లాయర్లు, పారా లీగల్ వాలంటీర్లతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కమిటీ జిల్లాలోని వివిధ ప్రదేశాలలో సర్వే నిర్వహించి ఆధార్ కార్డు లేని బాలలను గుర్తించి వారు ఆధార్ కార్డుల నమోదు ప్రక్రియలో భాగమవుతారని సూచించారు. కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారిని శ్రీమతి శారద, ఏలూరు జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీమతి సూర్య చక్రవేణి, పశ్చిమ గోదావరి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రాజేష్ మరియు డిఎంఎన్హెచ్ఓ నోడల్ ఆఫీసర్ డాక్టర్ నరేంద్ర, పోలీస్ అధికారులు, సిడబ్ల్యూసి సభ్యులు మరియు ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ప్రారంభించినటువంటి సాతి ప్రోగ్రాం, ఎవరు ఏ పిల్లవాళ్ళు కూడా ఆధార్ కార్డు లేకుండా ఉండకూడదు, అందరికీ కూడా ఆధార్ కార్డు ఉండాలి, వారికి అన్ని రకాలైన స్కీమ్స్ వాళ్ళకి వర్తింపు చేయడానికి ఆధార్ కార్డు అనేది చాలా అవసరం. కాబట్టి చిల్డ్రన్ హోమ్స్లో ఉన్నటువంటి పిల్లల కోసం, అలాగే ఎక్కడైతే ఆధార్ కార్డు లేకుండా ఉన్నవారి పిల్లలను గుర్తించి ఒక సర్వే ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసి వారందరికీ కూడా ఆధార్ కార్డు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో నాల్సా సాతి అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. ఈరోజు ఓరియంటేషన్ ప్రోగ్రాం అన్ని డిపార్ట్మెంట్లకి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసాం. ఈ నెలలో అన్ని హోమ్స్ని సందర్శించి వారిని ఐడెంటిఫై చేయడం, ఎవరైతే ఆధార్ కార్డు లేదో ఆ పిల్లల్ని ఐడెంటిఫై చేసి వారందరికీ జూలై నెలలో ఆగస్టు 5 వరకు జరిగేటువంటి ప్రత్యేక కార్యక్రమాల్లో వారందరికీ కూడా ఆధార్ ఎన్రోల్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్లు కూడా పాల్పంచుకుంటాయి. ఈ కొల్లేరు గ్రామాల ప్రజల సమస్యలను పరిష్కరించి వారి గ్రామాలను అభివృద్ధి చేయడంతో పాటు కొల్లేరులోని మాధవాపురం పక్షుల ఆవాస కేంద్రాన్ని కూడా మరింత అభివృద్ధి చేసి పర్యాటక రంగాన్ని కూడా ప్రోత్సహించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఏలూరు రూరల్ మండలంలోని మాధవాపురం పక్షుల ఆవాస కేంద్రం వద్ద రూరల్, అర్బన్ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ మాధవాపురం పక్షుల ఆవాస కేంద్రం వద్ద గల చెరువులో నిత్యం నీరు ఉండడం వల్ల గట్లు పూర్తి స్థాయిలో బలహీనపడి అధ్వాన స్థితికి చేరుకున్నాయని, తద్వారా పక్షుల ఆవాస కేంద్రానికి సందర్శన కోసం వచ్చే పర్యాటకులు కూడా తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని, అందుకోసం రూరల్, అర్బన్ ద్వారా నిధులను కేటాయించి మాధవాపురం పక్షుల ఆవాస కేంద్రం వద్ద గట్లను బలోపేతం చేయడంతో పాటు
అగ్మెంటన్ స్టాండ్లను కూడా ఏర్పాటు చేసే విధంగా అటవీ శాఖ వన్యప్రాణి సంరక్షణ విభాగం నియమాలకు లోబడి రూరల్ అర్బన్ నిధుల ద్వారా పనులు కేటాయించడం జరిగిందని, అదేవిధంగా వర్షాలు సమీపిస్తున్న నేపథ్యంలో పనులను కూడా సత్వరమే పూర్తి చేసేలా గుత్తేదారు సంస్థ ప్రతినిధులను కూడా ఆదేశించడం జరిగిందని దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ తెలిపారు. 3 కోట్ల రూపాయలతో కొల్లేరులో ఉన్నటువంటి మాధవాపురం ఈ యొక్క పక్షుల కేంద్రాన్ని అభివృద్ధి పరచడానికి రూ అర్బన్ నిధులతో టెండర్ పిలవడం జరిగింది. ఇది ఒక నెల రోజుల్లోపు ఈ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి అప్పచెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ రోజున ఈ వర్క్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఫారెస్ట్ వారి యొక్క నిబంధనలకు లోబడే ఈ యొక్క అగ్రిమెంట్ కూడా జరగడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంట్రాక్టర్లను కూడా ఇది త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఆదేశిస్తాను. శనివారం ఆయుష్ హాస్పిటల్స్ ఏలూరు నందు ప్రతిష్టాత్మకమైన NABH ధృవపత్రం వచ్చిన సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయుష్ నిర్వహణ కమిటీ చైర్మన్ డాక్టర్ యార్లగడ్డ రమేష్ బాబు మాట్లాడుతూ NABH హాస్పిటల్స్కు అక్రిడేషన్, రోగి సంరక్షణ, భద్రత, నాణ్యత మెరుగుదల మరియు సౌకర్యాల నిర్వహణతో సహా విస్తృత శ్రేణి ప్రమాణాలు కలిగి ఉంటాయని, ఆసుపత్రుల నాణ్యత, భద్రత కోసం నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా దాదాపు 651 లక్ష్యాలు NABH బృందం ద్వారా తనిఖీ చేయించి ధృవపత్రం ఇవ్వడం జరిగిందని, ప్రధానంగా రోగికి మెరుగైన వైద్యం ఇవ్వడం, సౌకర్యాలు కలగచేయడం, రోగి హక్కుల గురించి అవగాహన కలగజేయడం వంటివి పాటిస్తూ రోగి యొక్క భద్రత ఏకైక లక్ష్యంగా ఆయుష్ ఆసుపత్రి నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. నిర్వహణ కమిటీ ఉపాధ్యక్షుడు మరియు కార్డియాలజీ విభాగం అధినేత డాక్టర్ PS శ్రీనివాస్ చౌదరి మాట్లాడుతూ ఏలూరులో ఆయుష్ ఆసుపత్రి ప్రారంభించిన 3 సంవత్సరాల నుండి నాణ్యతమైన మరియు నమ్మకమైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నామని, మా హాస్పిటల్లో నిష్ణాతులైన వైద్యులు ఉన్నందుకు గర్వపడుతున్నామని, ఏ ప్రాంతంలో నిర్వహించని అరుదైన శస్త్రచికిత్సలు మా ఏలూరు ఆయుష్ హాస్పిటల్లో నిర్వహిస్తున్నామని తెలియజేశారు. NABH అక్రిడేషన్ కోఆర్డినేటర్ డాక్టర్ దశరథ్ బొప్పన మాట్లాడుతూ ఆయుష్ హాస్పిటల్ 2022లో ప్రారంభించినప్పటి నుంచి నాణ్యత ప్రమాణాలలో ఎక్కడా రాజీ పడకుండా నిర్వహిస్తున్నామని, 2023 నాటికి NABH ఎంట్రీ లెవెల్ గుర్తింపు సాధించిందని, 2024 నాటికి QCI గుర్తింపు సాధించి అనతి కాలంలోనే 2025 నాటికి ఆయుష్ హాస్పిటల్ ఏలూరు ఫుల్ NABH సాధించడం గర్వపడుతున్నామని తెలియజేశారు. ఈ సమావేశంలో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి శ్రీమతి మేడ జయలక్ష్మి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అక్కిన శ్రీరామ్, హాస్పిటల్ వైద్య బృందం మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఆరోగ్యం సరైన ఖర్చుతో సరైన ప్రమాణాలతో అందుతుందనేది మనం పబ్లిక్ని వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మనకుంది. ఈ హాస్పిటల్లో క్వాలిటీ వైద్యం జరుగుతుందనేది మనందరే మనమే చెప్పడం కాకుండా పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రజాబాహుళ్యానికి ఇది తెలియజేయడం కోసం ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. నా తర్వాత కూడా వైస్ చైర్మన్ మేనేజ్మెంట్ కమిటీ వారు, తర్వాత NABH కోఆర్డినేటర్ అంటారు, విజయవాడ దానికి నేను NABH కోఆర్డినేటర్. అంటే ఇవన్నీ ప్రమాణాలు జరుగుతున్నాయా లేదా, ఒక నెలలో కనీసం 8-9 మీటింగ్లు ఉంటాయి ఈ ప్రమాణాలు జరుగుతున్నాయి అనేది. ఆ NABH కోఆర్డినేటర్ ద్వారానే ఆ మీటింగ్స్ అన్నీ కన్వీన్ అవుతాయి, రిపోర్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాల్సి వస్తుంది. అలా ఈ హాస్పిటల్కి డాక్టర్ దశరథ్ కార్డియాలజిస్ట్ వారు NABH కోఆర్డినేటర్గా ఉన్నారు, వారు ఈ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఇదంతా ప్రజలకి మంచి వైద్యం అందించడానికి మనం సాధించినటువంటి సర్టిఫికెట్. దీన్ని బట్టి మనం ఏంటంటే ఆయుష్ హాస్పిటల్ అనేది ఆధునిక వైద్యాన్ని పీపుల్కి నాణ్యతా ప్రమాణాలతో అందించడానికి మెయిన్ యూనిట్ విజయవాడలోనే కాకుండా 2 టైర్ సిటీ అయిన ఏలూరులో కూడా అదే ప్రమాణాలు అందించాలనే సదుద్దేశంతో దీన్ని సాధించడం. ఇది ఎంతో ఖర్చుతో కూడుకుంది, ఖర్చుతో కూడుకున్న ప్రాణం విలువైంది కనుక ఏ మనిషికైనా మంచి ప్రమాణాలు ఉన్న వైద్యమే అందించాలి కనుక ఆ బిలీఫ్ని ఆయుష్ యాజమాన్యం నమ్ముతుంది కనుక దీన్ని సాధ్యమైన త్వరగా తీసుకురాగలిగాం. ఈ విషయంలో యాజమాన్యం చాలా సంతోషంగా ఉంది. అనతి కాలంలోనే ఎక్కువ హాస్పిటల్స్ ఎన్నో హాస్పిటల్స్ ఏలూరులో ఉన్నాయి. ఇన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఈ రకమైన అక్రిడిటేషన్ ఉన్న హాస్పిటల్స్ ఎక్కువ లేవు కనుక ఇది అనౌన్స్ చేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నా తర్వాత మిత్రుడు డాక్టర్ చౌదరి గారిని, వైస్ చైర్మన్ మేనేజ్మెంట్ కమిటీ వారు కూడా దీని విషయం కొంచెం చెప్తారు. మీరు పండగ అనకుండా, ఆదివారం అనకుండా, సెలవు దినము లేదా రాత్రిపూట అనకుండా
అటువంటి పేషెంట్లని తీసుకొని గత 3 సంవత్సరాలుగా సుమారు 150 వరకు ప్రైమరీ యాంజియోప్లాస్టీలు అత్యంత హై సక్సెస్ రేట్తో చేసి వాళ్ళ ప్రాణాలను ఎక్కువ మందిని కాపాడగలిగినందుకు మా మిత్రుడు డాక్టర్ దశరథ్ ఇక్కడ కార్డియాలజిస్టు ప్లస్ NABHలో కూడా ఆయన కోఆర్డినేటర్గా ఉన్నారు. ఆయన అభినందిస్తున్నాను. అట్లాగే ఆయుష్ హాస్పిటల్ ఏలూరు అనేది లొకేషన్ పరంగా కానీ, బిల్డింగ్ నాణ్యత పరిణామాలు కానీ, డాక్టర్ల పరంగా కానీ, నర్సెస్ పరంగా కానీ అత్యంత క్వాలిఫైడ్ వ్యక్తుల్ని తీసుకుని సూపర్ స్పెషాలిటీ విభాగాలతో సహా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి వైద్యం అయితే అందుబాటులో ఉందో ఏలూరులో అదే స్థాయిలో వైద్యం పలు విభాగాల్లో అందుబాటులో ఉండటం అనేది ఆయుష్ హాస్పిటల్ ప్రత్యేకత. మేము చేసేదానికి లైక్ ఏదైనా చిత్తశుద్ధితో చేస్తున్నట్టు మేము ప్రూవ్ చేయడం కోసం ఈ NABH సర్టిఫికేట్ అనేది లైక్ ప్రూవ్ చేయడం కోసం చాలా హెల్ప్ అవుతుందని మేము కోరుకున్నాం. ఆయుష్ అనేది మేనేజ్మెంట్ ఎప్పుడు డబ్బుల గురించి కాకుండా లైక్ పేషెంట్ కేర్ గురించే ప్రైమరీగా ఎక్కువ ఆలోచిస్తుంది. సో కార్డియాలజీ కానీ, న్యూరాలజీ కానీ, ట్రామా కానీ, ఏదన్నా ఎమర్జెన్సీ సర్జరీస్ కానీ, వేరే ఏ క్రిటికల్ కేర్ కానీ, ఏ నోషానికి వచ్చినా అర్ధరాత్రి పూటైనా, ఏ హాలిడే రోజన్నా, ఏ ఎమర్జెన్సీ కేసు అన్నా ఏలూరులో మనం వైద్యం అందించే ఏకైక హాస్పిటల్ ఆయుష్ హాస్పిటల్ ఉందండి. అన్ని విధాల డయాలసిస్ మెషిన్లు కానీ, ఫుల్ టైం నెఫ్రాలజిస్ట్ కానీ, సపోర్టింగ్ యూరాలజీ డిపార్ట్మెంట్స్ కానీ, క్రిటికల్ కేర్ అన్ని వైద్య సేవలు, ఇన్ హౌస్ ICUలో కూడా డయాలసిస్ చేసే సౌలభ్యం, వెంటిలేటర్లు, 24/7 ఎమర్జెన్సీ కేర్, ట్రామా కేర్ అండ్ రౌండ్ ది క్లాక్ PTCL, ప్రైమరీ PCIలు చేసే ఏకైక హాస్పిటల్ ఈ ఏరియాలో ఇది ఒకటే ఉందండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం కార్కి పెట్రోల్ కొట్టడానికి మంచి బంక్ ఎక్కడుందని వెతుక్కుంటాం. అలాంటిది అన్ని స్పెషాలిటీస్ అన్నీ ఇక్కడ ఉండి ఖచ్చితంగా మంచి వైద్యం అందిస్తున్నామని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్ముతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు బ్రేక్. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలతో లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.
3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్ట్ ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో-కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, ఏసీ క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. ఉన్నతమైన విద్యా ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థ 75 సంవత్సరాలుగా అనేక మందిని విద్యావంతులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి మేధావులను అందించిన కళాశాల సర్ సిఆర్ రెడ్డి కళాశాల. వరుసగా 4 సార్లు నాక్ బెంగళూరు వారిచే ఏ గ్రేడ్ గుర్తింపు పొందిన సంస్థ సర్ సిఆర్ రెడ్డి కళాశాల. అత్యున్నత ప్రమాణాలు గల ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, బోటనీ ల్యాబ్, జువాలజీ ల్యాబ్, జియాలజీ ల్యాబ్, ఫిషరీస్ ల్యాబ్, అగ్రికల్చర్ ల్యాబ్, అతిపెద్ద సెంట్రల్ లైబ్రరీ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ మరియు విద్యార్థుల కొరకు వేర్వేరుగా హాస్టల్ వసతి, సెంట్రల్ ఏసీ ఆడిటోరియం, ఆడియో విజువల్ హాల్, సువిశాలమైన క్రీడా ప్రాంగణం, ఇండోర్ షటిల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, ఫుట్బాల్ కోర్ట్, జిమ్ సౌకర్యం కలదు. ఉన్నత విద్యార్హత గల అధ్యాపక బృందంచే శిక్షణ. ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కొరకు సర్ సిఆర్ రెడ్డి కళాశాల, అటానమస్, కొత్త బస్టాండ్ దగ్గర, జిఎన్టీ రోడ్, ఏలూరు. ఏలూరు ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 1, బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో. ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్, దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, ఎఫ్ఈఆర్ఎస్, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్, ఎఫ్సిఆర్ఎస్, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647, 8988984748. నీట్ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్,
కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 and 9247078785. లైఫ్ హాస్పిటల్స్, డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ఈఎన్టీ వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, కేకేఎస్ వీధి, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. మాడ్యులర్ హోమ్, ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. కిసాన్ మోర్చా ఏలూరు జిల్లా అధ్యక్షులు కీర్తి రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీ చిగురుపాటి కుమారస్వామి మాట్లాడుతూ రానున్న రోజులలో బీజేపీ కిసాన్ మోర్చాను క్షేత్రస్థాయిలో బలపరచాలని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి నాయకులకు, కార్యకర్తలకు సందేశం ఇచ్చారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామాన అధ్యక్షుల్ని రానున్న 30 రోజులలో నియమించాలని, దాని ద్వారా కిసాన్ మోర్చాని బలపరిచి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో భారతీయ జనతా కిసాన్ మోర్చా అభ్యర్థులు ఎన్నికల రణరంగంలో నిలబడి విజేతలై ప్రజా నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నామని సందేశం ఇచ్చారు. అలాగే ధాన్యంలో తేమ శాతం 20% ఉన్నప్పటికీ కూడా కొనుగోలు చేయమని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం అభినందనీయమని, కానీ దళారులు రైతులను అడ్డగోలుగా దోచుకుంటున్నారని, ఆ దళారుల అరాచకాలను అతి త్వరలో నిలుపుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటపల్లి విక్రమకిషోర్, కట్నేని కృష్ణప్రసాద్, పెన్మెత్స రామచంద్రరాజు, పాకలపాటి రవిరాజు, రాయంకుల చక్రధరరావు, ఉండవల్లి వెంకట్రావు, మేకల కృష్ణ దేవరాయలు పాల్గొన్నారు. సందర్భంలో దానిలో భాగంగా ఇప్పటికే ఏదైతే భారతదేశం మీద పాకిస్తాన్ నుంచి ముష్కర్లు వచ్చి అవంశం తెలియనటువంటి యాత్రికుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి సందర్భంగా భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ధీటైనటువంటి జవాబునిచ్చి 11 ఉగ్రవాద స్థావరాలని మట్టుబెట్టినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. మరి ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి భారత పౌరుడికి కానీ భారతదేశానికి కానీ ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి ముష్కర దాడి కానీ తలెత్తేటువంటి పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో రాకుండా ఉండటానికి కట్టుదిట్టమైనటువంటి చర్యల్ని భారత ప్రభుత్వం చేపట్టింది. మీ అందరికీ తెలిసినటువంటి విషయం, ఆ రోజున ఉన్నటువంటి మాతృమూర్తులు వారి యొక్క భర్తల్ని పొట్టన పెట్టుకున్నటువంటి ముష్కర్లు వారు మరలా ఒక ఛాలెంజ్ విసిరి మీరందరూ పోయి మోడీ గారికి చెప్పుకోండి అంటే, అదే మోడీ గారు ఎవరైతే మాతృమూర్తులు ఉన్నారో 2 మాతృమూర్తుల యొక్క ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఈ రోజున భారతదేశం ధీటైనటువంటి జవాబునివ్వటం, ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా దానికి మూలాల్లో ఉన్నటువంటి దేశం పాకిస్తాన్ దేశం. ఈవేళ దౌత్యనీతితోటి ప్రధానమంత్రి గారు మనకు ఉన్నటువంటి ఎంపీలు మంత్రులతోటి విదేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాలకు కూడా మన యొక్క దౌత్యనీతి ఏదైతే ఉందో, మనం పాకిస్తాన్లో ముష్కర్లు ఉన్నటువంటి ప్రాంతాన్ని మట్టుబెట్టామో, ముష్కర్లు ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం ఏదైతే పేల్చి వచ్చినటువంటి పరిస్థితి,
అక్కడ పాకిస్తాన్ పౌరుడికి ఎవరికి కూడా ఇబ్బంది ఇవాళ దేశానికి యావత్తు తెలియజెప్పేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. దానికి సంబంధించి మన జిల్లాలో ఈవేళ రాష్ట్ర సంఘటనా మంత్రివర్యులు ఈవేళ మధుకర్జీ గారు కైకలూరు ప్రాంతానికి వస్తూ ఉన్నారు. వారు 3 గంటల నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కామినేని గారు, అదేవిధంగా నేను, తర్వాత మధుకర్జీ గారు ఈ అహల్యాబాయి గారి చరిత్ర తీసుకునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ అందరికీ కూడా అవగాహన అక్కడ ఒక వేమెంతోటి సమావేశం పెట్టడం జరిగింది. మిత్రులారా, రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే వాహనాలు MDU విధానాన్ని రద్దు చేయడం ద్వారా 20,000 కుటుంబాలు రోడ్డున పడతాయని, కాబట్టి ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని MDU ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. MDU ఆపరేటర్ల రాష్ట్ర సమైక్య ఏలూరు జిల్లా అధ్యక్షుడు సగ్గుర్తి జయరాజు అధ్యక్షతన జరిగిన ధర్నాలో వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్, CPI బండి వెంకటేశ్వరరావు, AITUC జిల్లా నాయకులు P కిషోర్లు మద్దతు పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, ఏలూరు నియోజకవర్గం సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్లు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను విస్మరిస్తోందని అన్నారు. CPI పార్టీ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ బండి వెంకటేశ్వరరావు, AITUC జిల్లా నాయకులు P కిషోర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతం చేయాలనుకుంటే కేరళ రాష్ట్రం వలె పేద ప్రజలకు 16 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయొచ్చునని అన్నారు. ప్రభుత్వం అకస్మాత్తుగా ఇంటింటికి రేషన్ పంపిణీ విధానం రద్దు చేయడం వలన 9,260 మంది MDUలు, మరో 9,260 మంది హెల్పర్లు, సుమారు 20,000 మంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. MDUలు చేస్తున్న న్యాయమైన పోరాటానికి AITUC సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని అన్నారు. ఇంకా ఈ ధర్నాలో ధనికొండ దుర్గారావు, బండారు రమేష్, అనిల్, ఇస్మాయిల్, దాసరి ముసలయ్య, కొల్లు ఆంజనేయులు, సుధీర్, K సురేష్, తాళం పరశురామయ్య, జంగగూడెం రమేష్, రాజుపూలు జేమ్స్, సుందరం, ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు MDU వాహనాలు దారులందరికీ కూడా ఈ ప్రభుత్వం జీవో ఇచ్చి వాళ్ళకి అన్యాయం చేసినటువంటి పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా నేను మనవి చేస్తున్నా. పేద వర్గాలుగా ఉన్నటువంటి వారు వీరు దాదాపు హెల్పర్స్తో లెక్కేసుకుంటే 18,000 పైబడి కుటుంబాలు వీళ్ళు రోడ్డును పడతారు. పేద వర్గాలు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ద్వారా అయ్యే ఖర్చు తక్కువ, వాళ్ళు చేసే సేవలు ఎక్కువ. అందుకే ఈ రోజున పేద వర్గాలైనటువంటి ఆ కుటుంబాలు దాదాపు 18,000 పైబడి ఆ కుటుంబాలు హెల్పర్స్తో సహా ఉన్నాయి. వాళ్ళని రోడ్డు పడేయొద్దు, వాళ్ళ జీవితాలను పాడు చేయొద్దు, వాళ్ళ కడుపు దగ్గర కూడు కొట్టొద్దు. ఎందుకంటే పేదవాళ్ళు, పేద వర్గాలు, వాళ్ళకి న్యాయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడిగా ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. మీరు ఇచ్చినటువంటి ఈ రద్దు కార్యక్రమాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. వీళ్ళకి సక్రమంగా వీళ్ళు చేయటం వల్ల రేషన్ డిపో వాళ్ళకి కూడా ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే వారికి దగ్గర స్టాక్ పాయింట్ కింద పెట్టి వారి కమిషన్ వారికి ఇచ్చి వీళ్ళతోటి ఓన్లీ సరఫరా చేయించటం. ఆ సరఫరా చేయించేటప్పుడు ఒక హమాలీ చేసే పనే ఈ యొక్క డ్రైవర్లు ఉన్నాయి, ఇందులో ఉన్న అసిస్టెంట్లు ఉన్నాయి చేయటం. రోజు వచ్చే 300-400 రూపాయల కూలి కోసం లాసించి జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ జీవనోపాధి కల్పించారు. నిరుద్యోగులకి, చదువు లేని వారికి ఒక సుమారు 10-20 వేల మందికి జీవనోపాధి కల్పించారు. మేమంతా సుఖంగా బతుకుతున్నాం అనుకున్న సమయంలో ఈ కూటమి ప్రభుత్వం చేసిన అనాలోచితమైన చర్య, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మంచి కార్యక్రమం ఉండకూడదని ఒక అనాలోచితమైన చర్యతోటి 20,000 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వారందరికీ ముసలివారు ఎండలో నిలబడుకోకుండా చేస్తున్న సేవని అందరం కూడా హర్షించి ఈ కార్యక్రమం కంటిన్యూ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జై వైఎస్ఆర్ కాంగ్రెస్, జై జగన్. ఈరోజు రాష్ట్ర సమైక్య MDU ఆపరేటర్ల యూనియన్గా ఏలూరు జిల్లా యూనియన్ ప్రెసిడెంట్గా నేను ఈరోజు మేమందరూ కూటమి ప్రభుత్వం మొన్న 20వ తారీఖు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి రాత్రి తీసుకున్న నిర్ణయం ఈరోజు 18,000 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం మీద నడిరోడ్డున పడిపోయినాయి.
కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మీరు కొనసాగించండి, లేదా ఈ ఉద్యమం ఉద్రిక్త చేస్తాం రాబోయే రోజుల్లో అని కూడా మేము హెచ్చరిస్తూ మరొకసారి మేము డిమాండ్ చేస్తూ సమైక్య ఎండి ఆపరేటర్ ఏలూరు జిల్లా తరఫున మేము కోరేది ఒకటే, మమ్మల్ని వ్యవస్థలు తీసుకోండి. ఇంకా 20 నెలల సమయం ఉంది, లేదా మా 20 నెలల ఆర్థిక భరోసాని మా కుటుంబాన్ని ఆదుకోమని మిమ్మల్ని కూడా కోరుతూ మరొకసారి తెలియజేస్తున్నాం. జై ఎండి ఆపరేటర్ల ఐక్యత. ఏలూరు జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ డాగ్ స్క్వాడ్ సిబ్బంది శ్రమదానంతో నిర్మించిన నూతన భవనం ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించిన ఏలూరు రేంజ్ ఐజీ శ్రీ జీవీజీ అశ్విక్ కుమార్, ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ముందుగా సిబ్బందిచే గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఏలూరు జిల్లా ఎక్స్క్లూజివ్ డాగ్ రాకీ గౌరవ ఐజీకి పుష్పగుచ్చం అందించి వందనం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో డాగ్ స్క్వాడ్ నందు పనిచేస్తున్న సిబ్బంది సుగుణరావు, ఎన్ రాజు, ఎన్ సీతారామాంజనేయులు, కె రాఘవేంద్రరావు, పి దుర్గా ప్రసాద్ కుమార్, ఏ రాంబాబుల యొక్క శ్రమదానంతో నూతనంగా నిర్మించబడిన డాగ్ స్క్వాడ్ భవనాన్ని శనివారం గౌరవ ఏలూరు రేంజ్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ జీవీజే అశ్విక్ కుమార్ మరియు ఏలూరు జిల్లా పోలీస్ అధికారి కె ప్రతాప్ శివకిషోర్ కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ నూతన భవనం నిర్మాణం డాగ్ స్క్వాడ్కు మరింత సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించనుంది. భవిష్యత్తులో పోలీస్ శాఖ కార్యకలాపాలలో సునకాల పాత్ర మరింతగా విస్తరించనుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు, ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీ ఎన్ఎస్ఎస్ శేఖర్, ఏఆర్ డిఎస్పీ చంద్రశేఖర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఆర్ఐ పవన్ కుమార్, ఆర్ఎస్ఐ భాస్కరరావు, నరేంద్ర, డాగ్ స్క్వాడ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. यो देवेभ्यो आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः. वीराज वैष्णवाय महाराजाय नमः. ओं तत्ब्रह्मा ओं तद्वायु. ఏలూరు జిల్లాలో శిథిలావస్థలో ఉన్న 4 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను 12 కోట్ల రూపాయలతో నూతన భవనాలు నిర్మిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ జాయింట్ డైరెక్టర్ ఎం ముక్కంటి చెప్పారు. స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో శనివారం జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను పాత్రికేయుల సమావేశంలో ఆయన వివరించారు. ఈ సందర్భంగా ముక్కంటి మాట్లాడుతూ జిల్లాలోని కైకలూరు, పెదపాడు, గుండుగొలను, ముదినేపల్లిలలో శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల స్థానంలో 12 కోట్ల రూపాయలతో కొత్త భవనాలు నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఏలూరు జిల్లాలో మొత్తం 59 ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయని, వాటిలో 53 ప్రభుత్వ భవనాలలో 6 ప్రైవేటు భవనాలలో నిర్వహిస్తున్నామని అన్నారు. మొత్తం 59 వసతి గృహాలలో 27 బాలుర వసతి గృహాలలో 1766 మంది విద్యార్థులు, 32 బాలికల వసతి గృహాలలో 2694 మంది విద్యార్థినులు వసతి పొందుతున్నారని అన్నారు. వీరందరికీ 5130 దుప్పట్లు, కార్పెట్లు, టవెల్స్ తదితర నిత్యం వినియోగించే వస్తువులు అందించడం జరిగిందన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 6900 మంది విద్యార్థులను సంక్షేమ వసతి గృహాలలో ప్రవేశాలు లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలోని సహాయ సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించామని అన్నారు. సిబ్బంది ఇంటింటికి వెళ్లి విద్యకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, వసతి గృహాలలో సౌకర్యాల గురించి తెలియజేస్తున్నామన్నారు.
గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో విద్యను అభ్యసించే వారిలో 10వ తరగతిలో 87%, ఇంటర్మీడియట్లో 89% ఉత్తీర్ణత సాధించినట్లు ముక్కంటి తెలియజేశారు. ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు కూడా యుద్ధ ప్రాతిపదికమైన పనులు చేస్తున్నారు. ఈ రోజు నేను కైకలూరులోని పనులు కూడా పర్యవేక్షణ చేసి రావడం కూడా జరిగింది. ఈ మొత్తం కూడా 52 పనులు కూడా పిఆర్ డిపార్ట్మెంట్కి 23 హాస్టల్స్లో పనులు ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్ఎన్బికి 14 హాస్టల్స్లోను, ఏపీఈడబ్ల్యూఐడిసి డిపార్ట్మెంట్ వారికి 3 హాస్టల్స్లోను, సర్వశిక్ష అభియాన్ వారికి 4 హాస్టల్స్, పబ్లిక్ హెల్త్ వారికి 8 హాస్టల్స్లోనూ పనులు త్వరితగతిన పూర్తి చేయడం నిమిత్తం వారికి అలాట్మెంట్ చేయడం జరిగింది. ఈ విధంగా అన్ని చోట్ల కూడా జరుగుతున్నాయి. ఈ నెలాఖరు కానీ జూన్ ఫస్ట్ వీక్ కానీ అన్ని హాస్టల్స్లో పనులు పూర్తవ్వాలని వాళ్ళకి కలెక్టర్ గారు మేడం గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మనకి టోటల్గా వచ్చేసి ఉన్నటువంటి హాస్టల్స్లో బాయ్స్కి సంబంధించేసి 27 హాస్టల్స్ ఉండగా దాంట్లో 1766 మంది బాయ్స్ విద్యార్థులు మనకి గడిచిన సంవత్సరం విద్యాభినయించారు. అలాగే గర్ల్స్కి సంబంధించి 32 హాస్టల్స్లో 2694 మంది, టోటల్గా 59 హాస్టల్స్లో 4460 మంది విద్యార్థులకి లాస్ట్ ఇయర్ అంటే 24-25 సంవత్సరంలో మనం అడ్మిషన్స్ ఇచ్చి వారిని అక్కడ ఉంచడం జరిగింది, అకామిడేషన్ కల్పించడం జరిగింది. వారందరికీ కూడా దుప్పట్లు 5130 దుప్పట్లు, అలాగే కార్పెట్లు 5130, తువ్వాళ్ళు 5060, నోట్బుక్స్ 1760, స్టేషనరీ సామాగ్రి 5060, అలాగే ప్లే వస్తువులకు సంబంధించినటువంటి ఆట వస్తువులు 59 సెట్లు 34 రకాలన్నీ కూడా పిల్లలకి స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళందరం కూడా విద్యాపరంగా అభివృద్ధి చేస్తూ తిన్నాం. అలాగే రక్షణ పరంగా కూడా పోలీసు వారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం భద్రత కల్పించే విషయంలో సీసీ కెమెరాలు కల్పించడం కోసం పిఎంఐజే పథకంలోని ప్రపోజల్ పంపడం జరిగింది. 56 హాస్టల్స్లో ప్రతిపాదనలో మనం సీసీ ఉండేలాగా చూడాల్సిందిగా వాళ్ళందరికీ మార్గదర్శకాలు దిశానిర్దేశాలు ఇచ్చి రావడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం కూడా ఉంగుటూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కూడా వీళ్ళందరితో ఈ క్యాడర్స్ అందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా జిల్లాలో అన్ని చోట్ల కాన్స్టిట్యూన్సీ పరంగా మీటింగులు పెట్టి ఎస్సీ విద్యార్థులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరం కూడా ఎంకరేజ్ చేసి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లోనూ రెసిడెన్షియల్ స్కూల్లోనూ వాళ్ళు జాయిన్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తున్నాం. అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఏదైతే మెస్ మెనూ ఇచ్చారో దాని విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తున్నామండి. మనకున్నటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 6900 మంది శాంక్షన్ స్ట్రెంత్ ఉంది. దాని ప్రకారం అందరినీ కూడా హాస్టల్లో చేర్పించడం కోసం చర్యలు తీసుకుంటున్నామండి. ద్వారకా తిరుమలలో శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి దాదాపు 15 నుంచి 20 వేల మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది. శ్రీవారి వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
పట్టణాలలోని ప్రతి ఇంటిని జూన్ 15 నాటికి పన్ను పరిధిలోకి తీసుకురావాలని పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ సిహెచ్ నాగ నరసింహారావు తెలిపారు. ఏలూరు జిల్లా పరిధిలోని ఏలూరు నగరపాలక సంస్థ, జంగారెడ్డిగూడెం, నూజివీడు పురపాలక సంఘాలు, చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్లు, అధికారులతో జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఉండే ప్రజలంతా పురమిత్ర యాప్ను డౌన్లోడ్ చేసుకుని వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. తద్వారా ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి వీలుంటుందన్నారు. స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. అదేవిధంగా పట్టణాలలో ట్రేడ్ లైసెన్స్ రుసుముల వసూళ్లు, భవనాల నిర్మాణం, మున్సిపల్ దుకాణాల అద్దె బకాయిల వసూలు వంటి పలు అంశాలపై సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. చంద్రబాబు సురేష్ ఏమయ్యా మళ్ళీ కలెక్షన్ సాగలేదు మీకు చార్జ్ మీకు ఎక్స్ప్రెషన్ కావాలి అంటే 2001 జారీ అయింది. ఏర్పాటు చేస్తాం. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు అండ్ చింతలపూడి కమిషనర్స్ అలాగే సెక్షన్ హెడ్స్ మంత్లీ వన్స్ రివ్యూ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాపర్ ట్యాక్స్ సంబంధించి ఈసారి మనకి అన్అసెస్మెంట్స్, అండర్ అసెస్మెంట్స్ సంబంధించినటువంటి విషయం ఏంటంటే ఎక్కడైతే అసలు ట్యాక్స్ లేకుండా ఉంటాయో అదేవిధంగా తక్కువ ట్యాక్స్ ఉంటుందో వాళ్ళకి వాటన్ని కూడా ట్యాక్స్ నెట్లో తీసుకురావాలి. దీనికి జూన్ 15వ తారీఖు కల్లా చేసి సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. రెవెన్యూ సెక్రటరీ నుంచి పైన కమిషన్ దాకా. సో అది కాకుండా మనకి మన పురమిత్రాలకు సంబంధించినటువంటి ఏదైతే మనకి కంప్లైంట్స్ ఉన్నాయో ఆ కంప్లైంట్స్ పురమిత్ర యాప్లో మనం అప్లోడ్ చేసినట్లయితే అది కన్సర్న్ సెక్షన్కి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పంచడానికి వెళ్తుంది. అక్కడ వాళ్ళు అక్కడి నుంచి ఎస్కలేట్ అవుతూ పైకి వెళ్తుంది. ఇమ్మీడియట్గా వాళ్ళు సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఏపీ సీఎంఎస్ యాప్లో చేయాల్సి ఉంటుంది. అది కాకుండా అక్కడ చాలా వరకు అక్కడ సమస్య లేకుండా ఉంటుంది. ఎందుకంటే ట్రాఫిక్ పరమైన సమస్య ఉండదు, శానిటేషన్ పరమైన సమస్య ఉండదు. కాబట్టి ఈ వెండింగ్ జోన్స్ పక్కన కంప్లైంట్ వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి చేయాలని చెప్పేసి కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ఇంకా అదర్ ఇష్యూస్ కూడా వాటర్ సప్లై కానీ అలాగే ఆడిట్ సంబంధించిన ఆడిట్ అబ్జెక్షన్స్ ఇంకా మిగతా ఇష్యూస్ కూడా ఆల్రెడీ రివ్యూ చేయడం జరిగింది. ఆ ప్రకారం ఉమెన్ ఫర్ ట్రీ అన్నటువంటిది గ్రూప్ ఐడెంటిఫై చేసి మనకి పార్క్స్ కానీ వాటర్ బాడీస్ కానీ ఐడెంటిఫై చేసి అక్కడ మొక్కలు పెంచి ఒక సంవత్సరం పాటు వాటిని ప్రొడక్షన్ చేసినట్లయితే 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఇవ్వడానికి అవకాశం ఉంది. సో అయితే అదంతా కూడా పెద్ద మొక్కలు ఏర్పాటు చేయాలి, చిన్న చిన్న మొక్కలు కాదు. అలాగే దానికి టీ గార్డ్స్ ఏర్పాటు చేయాలి, వాటిని 1 సంవత్సరం పాటు సంరక్షించాలి. సో దీన్ని కూడా మున్సిపాలిటీలో గ్రూప్ ఐడెంటిఫై చేశారు. సో ఆ ప్రోగ్రామ్ త్వరలో జరుగుతుంది. రాబోయే వర్షాకాలం నాటికి అన్ని కంప్లీట్ చేసి 1 year పాటు వాటి ప్రొటెక్షన్ చేస్తే వాళ్ళకి కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిపి నిర్వహిస్తున్న ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాంలో కూడా అందరూ ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సూచించారు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ తొలి సమావేశాన్ని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ నేపథ్యంలో అధికారులతో పాటుగా నూతన కమిటీ సభ్యులుగా కూటమి పార్టీల నాయకులు కంచర్ల గణేష్, నాయుడు శ్రీను, దెందుకూరి వెంకటలక్ష్మి, కోటగిరి ప్రమేలను నియమించినట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. సమావేశంలో భాగంగా ఈ ఆసుపత్రి ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. కనుక ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ఏజెన్సీ ప్రాంతానికే ముఖ్యమైనదని అన్నారు. నూతన కమిటీ సభ్యులు నిత్యం ఈ ఆసుపత్రిని పర్యవేక్షిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎంవి రమణ, తహసీల్దార్ కె స్లేవజోజీ, నాయకులు రావూరి కృష్ణ, సాయిల సత్యనారాయణ, మండవ లక్ష్మణరావు, పినుమర్తి రామ్కుమార్, పరిమి సత్యనారాయణ, కొండ్రెడ్డి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. సో అంతా ప్యాషనెట్గా చేయండి, సర్వీస్ మైండ్తో చేయండి. రివ్యూ పెట్టారంటే లాస్ట్ మంత్లో ఎన్ని కేసులు వచ్చాయి, ఏం చేశాము, అది నెక్స్ట్ మంత్లో చూపించాలి ప్రోగ్రెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్నేక్ బైట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎట్లా తగ్గించగలుగుతాము,
మీ ఒపీనియన్స్ చెప్పండి. డాక్టర్స్ తీసుకోండి, అట్లాగే ఇంకా వేరే వాళ్ళ సజెషన్ తీసుకోండి. ఇట్లా ఏంటంటే మీరు కన్స్ట్రక్టివ్గా ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్ళండి. అలా అప్పుడే మన వీలుగా ఏంటంటే ఈ ఇండియా కూడా మీరు చూస్తే స్కూల్ సంబంధించి కూడా మనము స్కూల్ కమిటీస్ పెట్టుకున్నాం. కమిటీస్ వచ్చేసి అప్పుడు స్కూల్ మేనేజ్మెంట్కి అలాగే పేరెంట్స్కి బాగా ఉంది, వాళ్ళు కూడా బాగా కలిసి పనిచేస్తున్నారు. అలాగే ఇండియా కూటమిలో ఇప్పుడు కమిటీ అలాగే హాస్పిటల్ మేనేజ్మెంట్ కొలాబరేషన్ తోటి నేను జంగారెడ్డి హాస్పిటల్ అరే చాలా మార్పు వచ్చింది అనేది అది రాహుల్ గారు నోటించినారు, దాదాజీ నోటించినారు, ముస్తఫా గారు నోటించినారు. ఎవరైతే నెగిటివ్ మాట్లాడారో వాళ్ళందరూ నుంచి పాజిటివ్ వచ్చేలాగా మీరు చేస్తే మీరు ఏదైతే ఈరోజు మీరు ప్రమాణ స్వీకారం తీసుకున్నారో దానికి రియల్ వాల్యూ అదే. సో ఈ విషయం తీసుకుని పర్సనల్గా ఎవరండి ఓన్లీ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ పేషెంట్స్ హెల్త్ హాస్పిటల్ డెవలప్ అయితే మీ ఫోకస్ ఉండగా ఉండండి. అలాగే మన ఇండియన్ కూడా మీ నాయకుల కార్యకర్త కానివ్వండి, మీరు కూడా సపోర్టివ్ ఉంటుంది. సో మీడియాలో వచ్చిన అలిగేషన్స్ని మరి అవి ఏవైతే ఉన్నాయో అవి కూడా రివ్యూ చేయండి. మీరు ఎవ్రీ మంత్ రివ్యూ చేయండి. లేకపోతే రేపు ఏదైనా వచ్చినప్పుడు మీడియాలో అదే రోజు కూర్చొని సాల్వ్ చేయండి. ఓకే, ఒక 1 hour ఎక్స్ట్రా అయినా కూడా మీరు కూర్చొని గడతో కూర్చొని దాన్ని అడ్జస్ట్ చేయండి. దాని అట్లనే పెండింగ్ పెట్టేస్తే ఇంకా ఎక్కువ అడ్వర్స్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి సో ప్రొయాక్టివ్గా ఉండండి, కలెక్టివ్గా పనిచేయండి, కమిట్మెంట్గా పనిచేయండి, సరిగా కమ్యూనికేట్ చేయండి. పేషెంట్ వచ్చినప్పుడు మన మాటలతోటి మన ట్రీట్మెంట్ తోటి ఒక సగం ఇది తగ్గిపోవాలి. అలాగే మీరు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరి ఇంత పేషెంట్గా కూర్చొని ఇంత మీ అందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ యు ఫర్ గ్రేట్ సక్సెస్. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి తాజా అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.